చర్చ మానొద్దు. మీకు అద్భుతమైన పాఠాలు అందించడం అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా మీకు దొరకవు. సాధ్యమైనంత వరకు అవకాశం వాళ్ళందరూ మెటీరియల్ తయారు చేసుకోండి. మంచి మంచి పాఠాలు అందించడం జరిగింది. మీకు అందుకని చెప్పిన పాఠం దేవునిని మహిమపరచాలా, మహిమపరచకపోతే చంపేస్తాడని చెప్పాను. ఎలా మహిమపరచాలనేది కూడా పార్ట్ 1లో చెప్పాను. స్తుతి యాగం యోబు వలె, దావీదు వలె. రెండోది మన వెలుగును ప్రకాశించి, అంటే మన పరిశుద్ధ జీవితం. పార్ట్ 3 పాపము లేకుండా దేహంతో దేవుణ్ణి మహిమపరచడం. అది మొన్న ఆదివారం మనకి నైట్ అయిపోయింది. మొత్తం 7 ఉన్నాయండి. మొత్తం 4 ఇప్పుడు చెప్తాను, మిగిలిన కుదిరితే సాయంకాలం చెప్తాను. టైటిల్ ఏంటంటే దేవునిని మహిమ పరచాలా. పార్ట్ 4గా ఒక వారం క్రితం ఆదివారం నైట్ ఒకటి చెప్పాను, మొన్న ఆదివారం నైట్ 2 చెప్పాను, 3 అయినాయి. పార్ట్ 4 అండి. దేవునిని ఎలా మహిమపరచాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. 10 నిమిషాలు అయిపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. దయచేసి సాయంకాలం వచ్చే వాళ్ళందరూ నోట్స్ తెచ్చుకోండి. న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్లు ఉంటాయి, చక్కగా రాసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. స్తుతి యాగము చేయుదము అనే మాట మనకి ఆల్రెడీ కీర్తనలో ఉంది. అది ఆల్రెడీ నేను మీకు వివరించేశాను. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అనగా, స్తుతి యాగం అంటే ఆల్రెడీ ఒక పాట చెప్పేశారు. కొత్త నిబంధనలో ఇంకో మాట రాయబడింది. స్తుతి యాగం అంటే ఏంటో, ఆయన నామమును ఒప్పుకొనుచు. మళ్ళీ ఒక్కసారి రెఫరెన్స్ మళ్ళీ చదవండి, బాగా అర్థమైంది. కాబట్టి ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. స్తుతి యాగము చేయటమే ఆయనను మహిమపరచటం. మహిమపరచకపోతే ఆయన కోపం వస్తుంది. అనగా స్తుతి యాగం అంటే ఏంటో ఇంకో అర్థం వస్తుంది ఇక్కడ. స్తుతి యాగం అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. అంటే జిహ్వా ఫలాన్ని అర్పించడమే స్తుతి యాగము. స్తుతి యాగం చేస్తేనే దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు జిహ్వా ఫలం అనే పాట ఎందుకు వచ్చింది అర్థమైందా మీకు? ఉందా పాట? ఆ జిహ్వా ఫలం అనే మాట ఏ టెక్నాలజీకి తెలుగు అర్థం కాక ఎన్నిసార్లు ప్రాంప్ట్ ఇచ్చిన పిచ్చి పిచ్చిగా ఇచ్చింది పాట. నాకు పిచ్చెక్కిచ్చింది నన్ను. ఆఖరికి ఒక పాట సెట్ అయింది. ఇంకా మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చి ఇబ్బంది పెట్టకూడదు దాన్ని అలా రన్ చేసేస్తాను. ఉన్నారు కదా, జిహ్వా ఫలము దేవునికి అర్పించాలి. ఇది ఆ పాట అనేది ఈ పాట నుంచి వచ్చిందనమాట. దేవుణ్ణి మహిమపరచాలంటే స్తుతి యాగం చేయాలి. స్తుతి యాగము అంటే ఇంకో అర్థం ఏంటంటే జిహ్వా ఫలాన్ని దేవునికి అర్పించాలి. జిహ్వా ఫలం అంటే ఏంటి? అంతకే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు, రకరకాల పళ్ళు, ఫలాలు తీసుకెళ్తారు. కానీ మన దేవుడికి అవసరమైన పళ్ళు ఏంటంటే జిహ్వా ఫలాలు, అంటే నోటి ఫలాలు, నోటి మాటలు. సామెతల గ్రంథం చూడండి, 25వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. అయిపోయిందండి, వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 25:11. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఒకసారి వివరిస్తాను, ముందు తర్వాత చదువుదురు. కానీ ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ ఫ్రూట్స్ పట్టుకెళ్తాం? అటుకెళ్ళి పట్టుకెళ్తామా? ఎంపీ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మామూలుగా మన రోడ్డు, మన ఇంటి దగ్గరికి వచ్చి అబ్బాయి ఉంటాడు, అరటిపళ్ళు 2 డజన్లు కొనుక్కొని ప్లేట్లో పెట్టి పట్టుకెళ్తామా? ఆయన లెవెల్కి తగ్గ పళ్ళు పట్టుకెళ్తారు. ఇంకొంతమంది ఇంకెక్కువ డబ్బులను అధికారులు అయితే ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్ని కవర్ చేసి ప్యాక్ చేసేస్తారు, పట్టుకెళ్తారు. మరి
మన దేవుడు ఇంకా గొప్పవాడు కాబట్టి ఆయనకి సాదా సీదా పళ్ళేమి కుదరదు. ఆయనకి ఏ పళ్ళు ఇవ్వాలో ఇక్కడ చూడండి, చదవండి. సమయోచితముగా పలకబడిన మాట అనే దాన్ని వదిలేసి దాని తర్వాత నుంచి చదవండి. దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి అక్కడ రాయబడింది చూడండి. పాఠం కూడా చెప్పాను మీకు. ఇది చిత్రమైన వెండి పళ్ళెములలో, వెండి పళ్ళెం ఎలా ఉండాలి? అది చిత్రం అంటే అద్భుతంగా ఉండాలన్నమాట. అద్భుతమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారపు పళ్ళు కావాలంటే దేవుడికి. బంగారం లాంటి దేవుడికి బంగారం పళ్ళు పెట్టగలవా? పెట్టగలం. ఏంటో ముందు ఇచ్చాడు చూడండి. జిహ్వా ఫలములను అర్పించటమే దేవుణ్ణి మహిమపరచడం. జిహ్వా ఫలాన్ని అర్పించటమే స్తుతియాగం చేయటం. మహిమపరిస్తే దేవుడు మనల్ని ఏమనకుండా ఉంటాడు. చదవండి. సమయోచితముగా పలకబడిన మాట. జిహ్వా ఫలం అంటే అదే. సమయోచితముగా పలకబడిన మాట. సమయోచితముగా పలకబడిన మాట. దేవదూతలు వచ్చి సమయోచితంగానే పలికారా? సర్వోన్నతుడైన దేవుడు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము. ఇప్పుడు అర్థమైందండి. చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచిన బంగారు పండ్ల వంటిదని పాటలో వస్తుంది మీకు. వేస్తాను ఇంద్రగా వెళ్ళేటప్పుడు. సమయోచితముగా పలకబడిన మాట, చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. దేవుడికి అర్పించవలసిన జిహ్వా ఫలాలు ఏంటంటే నోటి మాటే దేవునికి మహిమ. ఒక ముక్కలో నోటి మాటే దేవునికి మహిమ. మనం నోటి మాటను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. నోటి మాటను బట్టే ఆయన్ని మహిమపరచకుండా అంటే గోన్ గోనేసిన ద్వారా అక్కడ 1 కొరింథీ పత్రిక చూడండి. సమయం అయిపోయిందండి. సాయంకాలం నేర్చుకుందాం. ఒకసారి చెప్పి ముగించేస్తాను. దేవునిని ఎలా మహిమపరచాలంటే జిహ్వా ఫలం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. జిహ్వా ఫలం దేంతో సమానం? చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. నోటి మాట ద్వారా దేవునిని మహిమ పరచాలి. మన నోటి మాటే దేవునికి మహిమ. ఓకేనండి, అర్థమైంది కదా? పాట వేస్తాను, కొట్టేది రాసేస్తాను. హర్బా మీలోపల కొట్టేది రాసేస్తాను. జిహ్వా ఫలము దేవునికి ఇష్టమైనది. జిహ్వా ఫలము దేవునికి అర్పించాలి. జిహ్వా ఫలము దేవునికి ఇష్టమైనది. జిహ్వా ఫలము దేవునికి అర్పించాలి. జిహ్వా ఫలము నోటి మాటలతో చెల్లించాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నోటి మాటలతో చాటించాలి దేవుని గొప్పతనమును. నోటి మాటలతో చేయాలి దేవుని కూర్చి ఆనందగానము. నోటి మాటలతో దేవునికి అర్పించాలి జిహ్వా ఫలము. నోటి మాటలతో చెల్లించాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నోటి మాటలతో చాటించాలి దేవుని గొప్పతనమును. నోటి మాటలతో చేయాలి దేవుని కూర్చి ఆనందగానము. నోటి మాటలతో దేవునికి అర్పించాలి జిహ్వా ఫలము. జిహ్వా
ఫలము సమయోచితముగా ఆకపడిన మాట చిత్రమైన పిండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు ఆరు పండ్ల వంటివి బంగారు పండ్లు వంటివి సమయోచితమైన మాట ఎంతో మనోహరము సమయోచితముగా దేవునికి అర్పించాలి జిహ్వా ఫలము సమయోచితముగా ఆకపడిన మాట చిత్రమైన పిండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటివి బంగారు పండ్లు వంటివి సమయోచితమైన మాట ఎంతో మనోహరము సమయోచితముగా దేవునికి అర్పించాలి జిహ్వా ఫలము జిహ్వా ఫలము జిహ్వా ఫలము దేవునికి ఇష్టమైనది జిహ్వా ఫలము జిహ్వా ఫలము దేవునికి అర్పించాలి జిహ్వా ఫలము జిహ్వా ఫలము